జై గురుదత్త. గౌడ సోదరి సోదరుమణులకు, ప్రియ సభ్యులకి అందరికీ శ్రీ నవీన్ కుమార్ గౌడ్ అనే నేను శ్రీ కాళీచరణ్ దాస్ గురుదత్త సాయన సిద్ధాచార్య గురు రూపంలో ఇవాళ మీ ముందుకు వస్తున్నాను. శ్రీ వీరగౌడ రాజయోగ ఎల్లమ్మ కులగురు పీఠ ప్రచార సమితిని మేము ఆవిర్భవిస్తున్న ఈ శుభ సందర్భంలోకి గౌడ సోదరులందరితో కూడా మేము ముచ్చటించుకొని మా విధి విధానాలు ఏమిటి, ఎలాగా ఆధ్యాత్మికంగా గౌడ సోదరుల్ని రాజయోగాన్ని ఎలా పట్టించాలి అన్న ఒక సిద్ధాంతం మేరకు మా కులగురు పీఠం తరఫు నుంచి ఈ ప్రచార సమితిని, ఈ ప్రచార రథాన్ని ఈ వసంత పంచమి నుంచి మేము ప్రాచుర్యంలోకి తీసుకొని వస్తున్నాము. సోదరులారా, ఆల్రెడీ కొంతమందికి నా లాస్ట్ ఇయర్ నేను చేసిన వీడియోలు సుపరిచితమే ఉండొచ్చు. వీరగౌడ కులగురు ఎల్లమ్మ పీఠం తరఫు నుంచి రాజగోపాల్పేట ఎల్లమ్మ మందిరంలో గౌడ కులగురు పీఠాలని స్థాపించిన సందర్భంలో మీ అందరితో కూడా మేము సంభాషించి కొన్ని వీడియోలు చేయడం జరిగింది. అదే ఈ సంవత్సరం వార్షికోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో సాక్షాత్ రేణుకామాత అనుగ్రహము ఆదేశం మేరకు సమాజంలోనున్న గౌడ సోదరులకి, గౌడ కుటుంబాలకి, వారసులకి రాజయోగాన్ని ఎలా పట్టించాలి, ఎలా వాళ్ళని తీర్చిదిద్దుకొని మనం ముందుకెళ్ళాలి అన్న ఒక సారాంశం మీద ఒక ఆధ్యాత్మిక సంఘంని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళాలనేది అమ్మవారి ఆజ్ఞ ప్రకారము మేము శిరసావహి ఈ ప్రచార సమితిని మేము ప్రారంభిస్తున్నాం. సో మిత్రులారా, ఒక సంఘంలో మనం ఉన్నప్పుడు మన కులంలో హిందూ మతంలో మనం పుట్టి ఉన్నాం. ఒక సంఘంలో మనం ప్రవర్తిస్తూ ముందుకెళ్తున్న సమయంలో కొంతమందికి ఆ ఆధ్యాత్మిక చేతన మీద, దేవతల మీద నమ్మకం ఉంటుంది. కొంతమంది భక్తులకి ఆ దైవారాధన మీద అల్ప సంఖ్యలో నమ్మకం ఉంటుంది. కొంతమందికి డీప్ భక్తిలో నమ్మకం ఉండి మతాచారం ప్రకారం, కులాచారం ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. సో ఒక కులాన్ని ఒక సంఘంలో మన నిత్య జీవితంలో శక్తివంతం చేసుకుని ముందుకెళ్ళాలని ప్రతి ఒక్క కులి పెద్దలు, సభ్యులు ఆలోచిస్తూ ముందుకెళ్తుంటారు. అది రాజకీయంగా, సాంఘికంగా జరుగుతూనే ఉంది. ఎంతోమంది గౌడ సోదరులు, గౌడ బిడ్డలు వాళ్ళ వృత్తులలో ముందుకొచ్చి మన సమాజంలో ముందుండి ఈ కులం ముందుకెళ్ళాలని అన్ని రంగాలలో పాటుపడుతూ అందరూ సక్సెస్ఫుల్గా జీవిస్తూ ముందుకెళ్ళాలని సాంఘికంగా, రాజకీయంగా ఎంతోమంది సంఘాలను పెట్టి మన సోదరులని ప్రేరేపిస్తూ వాళ్ళని నడిపిస్తూ ముందుకెళ్తున్నారు. ఇది శుభ సంకేతమే. కానీ ఆధ్యాత్మిక చేతనం లేకుండా, ఒక కులదేవత అనుగ్రహం లేకుండా, యోగ సిద్ధి లేకుండా సభ్యులు చేతనావస్థ పొందుతారా? వాళ్ళలో ఉన్న ఆత్మ చైతన్యం జాగృతమవుతుందా అంటే లేదు. కంపల్సరీగా ఆధ్యాత్మిక చేతనమే ఒక కుల దేవత అనుగ్రహంతోనే సాంఘికంగా, రాజకీయంగా రాజయోగం పడుతుంది. ఎలా అయితే సాంఘికంగా, సోషలాజికల్లీ మనలో అవేర్నెస్ తీసుకొస్తూ మనం ముందుకెలా వెళ్ళాలని ఎంత అవసరమో, అంతే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ గా అంతే ఆధ్యాత్మిక సిద్ధి, కులగురువు రక్షణ, మన పూర్వీకుల నుంచి వచ్చే యోగ సిద్ధిని మనం నేర్చుకొని తన ప్రాక్టీస్ చేస్తూ ఆచరించినప్పుడు ఈ సమాజంలో అద్భుతంగా, అద్వితీయంగా, అనుగ్రహవంతంగా, శక్తివంతంగా మనం ముందుకెళ్తాము. సో సోదరులారా, ఈ టాపిక్ ని తీసుకొని నేను మీ ముందుకు వస్తున్నాను. జై గురుదత్త, జై వీరగౌడ, జై గురుగౌడ, జై రేణుకామ. సోదరులారా, ఇందాక నేను చెప్తూ ఉన్న సందర్భాన్ని బట్టి ఆధ్యాత్మిక చేతనం అంటే ఒక సమాజంలో మనకున్న కులస్తులకి మన పూర్వీకులను వచ్చిన ఋషి విజ్ఞానము, మన గోత్రులు, మన పూర్వజులు, మన కుల గురువులు ఇచ్చిన జ్ఞానాన్ని, సిద్ధిని మనము చేతనావస్థలోకి తెచ్చుకొని మన కులదేవత అంశంలో, విజ్ఞానంలో ప్రవేశపెట్టి మనం పూజించుకున్నప్పుడే మనకు ఒక యోగ సిద్ధి కలుగుతుంది. ఇప్పుడు నిత్య సమాజంలో మనం ఏం జరుగుతుంది అంటే, ఎన్నో సంవత్సరాల పరాయ పాలనలో హిందూ మతం నలిగిపోయింది. 1000 సంవత్సరాలలో 1200 సంవత్సరాల నుంచి పరాయ పాలనలో, అంటే ఫస్ట్ వేరే బుద్ధిజము, జైనిజము అనే వేరే మతాలు భారతదేశంలో ప్రాచుర్యంలోకి రావడం వల్ల, అప్పుడున్న రాజులు వాటిని ప్రమోట్ చేయడం వల్ల హిందూ మతం అప్పటి నుంచి క్షీణిస్తూ, మన ఆశ్రమాలు, మన గురువులు, ప్రతి కులానికి ఒక కులగురువు ఉండేవాడు. ప్రతి కులానికి కూడా ఒక రాజకీయ శక్తిగా, వారి క్షత్రియ అంశగా రాజ్యాలు ఉండేవి. సో మన గౌడ సోదరులందరూ కూడా తెలంగాణలో ఏమనుకుంటున్నారు, మనం బీసీల్లో ఉన్నాము, సో మన బీసీలమే మనకి రాజ్యాలు లేవనుకుంటున్నారు. కానీ అది సత్యం కాదు మిత్రులారా. మన పూర్వం నుంచి మనకు రాజ్యాలు ఏలిన క్షత్రియ వంశం మనది. గౌడ బ్రాహ్మణ క్షత్రియ పంచగౌడ కమ్యూనిటీలో పుట్టిన వంశాలు మనవి. కానీ పరాణ పాలనలో వచ్చేసి మన రాజ్యాలు
మారుతూ వస్తూ ఎన్నో సందర్భాల్లో అవి మారుకుంటూ మనం ఈ దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయి మన జీవనోపాధిని చూసుకుంటూ ముందుకెళ్ళాం. ఆ తర్వాత మొఘలాయలు వచ్చారు, ఇంకా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. హిందూ మతాన్ని ఎన్నో రకాలుగా మార్చి గురుకులాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత వాళ్ళ 600 సంవత్సరాల పాలన తర్వాత 300 సంవత్సరాలు బ్రిటిషర్లు పాలించారు. బ్రిటిషర్ల కాలంలో ఎన్నో ఆలయాలు ధ్వంసం అయిపోయి గురుకులాలు నష్టపోవడం వల్ల మన కులగురువులని, వాళ్ళ కాంటాక్ట్స్ని, ఆ జ్ఞానాన్ని మనం కోల్పోయాం. ఇప్పుడు ఉన్న మన పరిస్థితుల్లో హిందూ మతంలో ఈ తెలంగాణ ఆంధ్రాలలో బీసీలని, గౌడ్స్ని బీసీలలో చేర్చి వేరే ఉత్తర భారతదేశంలో మన కులాల్లో కానీ మన పక్క రాష్ట్రంలో ల్యాండ్లార్డ్స్గా ఓసీలుగా కొలిసిన మన ప్రాంతాల్లో మనని బీసీగా కొలిచి ఓన్లీ కల్లు గీత కార్మికులని మన మీద ఈ బ్రిటిషర్స్ చేసిన సిస్టంలో మనము అన్యాయం అయిపోయాం. సో సామాజికంగా గురుకులాలు కొన్ని ఉన్నాయి కానీ కులగురు పీఠాలు పోయినాయి. అయితే ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే మనం ప్రేయర్స్ చేస్తూ, వ్రతాలు చేస్తూ, దైవిక భక్తి దీక్షలను మన గౌడ సోదరులు వహిస్తూ ముందుకెళ్తున్నారో, మనం బయట ఉన్న టెంపుల్స్కి అటు వెళ్ళినప్పుడు మన గోత్రనామాలను ఉచ్చరించగానే మనం క్షూద్ర జాతిలాగా అవగాహనలోకి తీసుకొని ఉచ్చరిస్తున్నారు. సో గౌడ్స్ క్షూద్రులు కారు, వాళ్ళ సొంత రాజ్యాలు ఉండేవి. పంచగౌడ కమ్యూనిటీలో గౌడ బ్రాహ్మణ క్షత్రియ పరంపర అంటే మనది గౌడ బ్రాహ్మణులు కానీ గౌడ క్షత్రియులు అంటే ఒక చేత్తో ఆయుధము అంటే యుద్ధము చేస్తూ అట్ ద సేమ్ టైం బ్రాహ్మణత్వం వహిస్తూ తపస్సులో ఉండే యోగ పరంపర వారసులం మనం. సో మన పూర్వీకులు, మన కులగురులు వీర బ్రాహ్మణులు, క్షత్రియ బ్రాహ్మణ పరంపరకు సంబంధించిన యోగ విద్య మనది. కానీ నేను చెప్పినట్టుగా ఎన్నో పరిస్థితులకు గురైపోయిన మన మతంలో మన కులము నష్టపోతోంది. సో సోదరులారా, మేల్కొనండి, మీ కర్తవ్యాన్ని తెలుసుకోండి. మీలో ఉన్న కులగాయత్రిని అదృష్టవంతంగా చేసుకొని మళ్ళీ రాజయోగాన్ని చేపట్టాలి. సో హిందూ మత ఆచారాలలో ఎన్ని ఆచారాలు ఉన్నాయి? దక్షిణాచారం, వామాచారం, కౌలాచారం, సమయాచారం, దాన్ని మించిన సిద్ధాచారం. ఇన్ని ఆచారాల్లో ఎన్నో మతాలతో కూడిన, ఎన్నో కులాలతో కూడిన మన హిందూ మతం. ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన హిందూ మతంలో గౌడ కులం అనేది గొప్పది. అన్ని కులాలలో వాళ్ళ కులగురువులు ఉండేవారు, అందరూ గొప్పవాళ్ళే. మన కులగురువులు ఎవరు? మన కులదేవతను మనం ఎలా పూజించాలి అంటే మిత్రులారా, కులాచార పరంపర ప్రకారము ఎప్పుడైతే నీ కులదేవతను నువ్వు పూజ చేస్తావో అప్పుడే నీకు అదృష్టం పడుతుంది. ఇది ఆధ్యాత్మిక రహస్యము, ఆచార వ్యవహారాల్లో ఉన్న రహస్యాలు. సో కులాచార పీఠాలు కోల్పోయి మనం ఓన్లీ దక్షిణాచార ఆచారాల ద్వారా పూజలు చేసుకుంటూ మన కులదేవతను మనం కోల్పోతున్నాం. కులదేవత అంశంగా రేణుకామాతను పూజించట్లేదు. ఇప్పుడున్న ఆలయాలన్నీ కూడా గ్రామాచార సాంప్రదాయంలో రేణుకామాతను మనం తెలంగాణలో ప్రతిష్ఠించుకుని పూజించుకుంటున్నాం. మరి ఇక్కడ ఏమవుతోంది? ఎప్పుడైతే నువ్వు రేణుకా ఎల్లమ్మని మనం గ్రామాచారంలో గ్రామదేవతగా ప్రతిష్ఠించామో మనకు అమ్మవారు గ్రామదేవత రూపంలో అనుగ్రహం ఇస్తూ ఆశీర్వదిస్తోంది. అప్పుడు గ్రామ దేవతలు అంటే రక్షకులు, మనల్ని రక్షిస్తూ కాపాడుతూ మనకి ఎట్లాంటి నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్ ఇస్తూ ముందుకు నడిపించే వాళ్ళు గ్రామ దేవతలు. గ్రామ దేవతల్లో ఉన్న ఎంతోమంది దేవతల్లో ఫర్ ఎగ్జాంపుల్ మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, అలా మన రేణుకామాతని ఎల్లమ్మగా కొలుచుకుంటూ పూజించుకుంటున్నాం. సో ఎప్పుడైతే నువ్వు గ్రామదేవతగా నువ్వు ఎల్లమ్మని పూజించుకుంటున్నావో నీ గ్రామదేవత అనుగ్రహం మాత్రమే వస్తుంది. అది కూడా వామాచార పద్ధతిలో ఇప్పుడు అర్చన పూజ జరుగుతోంది. కొంతమంది రియలైజ్ అయ్యి అమ్మవారి ఆలయాలని దక్షిణాచార సాంప్రదాయంలో ప్రతిష్ఠించి బ్రాహ్మణ ఎల్లమ్మగా పూజిస్తున్నారు. కానీ అది కాదు. మన పూర్వీకులు క్షత్రియ పాలకులు. అమ్మవారు క్షత్రియ జాతిలో జన్మించింది. క్షత్రియ జాతిలో జన్మించి వీర బ్రాహ్మణ పరంపరని పెళ్ళాడి తర్వాత వచ్చిన వీర గురువుల సంతతి పరశురాముడు భగవాన్ పరశురాముని కానీ ఎంతోమంది వీర బ్రాహ్మణ క్షత్రియ పరంపరకి జన్మనిచ్చిన అమ్మవారు రేణుకామాత. సో మన కులగురులు కానీ మన ఆచార్యులు కానీ అందరూ కూడా వీర బ్రాహ్మణ క్షత్రియ పరంపరకు సంబంధించిన సంతతి. దక్షిణాచారం కాదు. మరి వీర బ్రాహ్మణ క్షత్రియులు ఎవరు? లేకపోతే క్షత్రియ బ్రాహ్మణులన్నా ఎవరు? లేకపోతే గౌడ బ్రాహ్మణులన్నా ఎవరు అంటే ఇది ఉగ్రదేవతల్ని పూజించే ఒక ఆచార విధానము. దీంట్లో బలి ఆచారం ఉంటుంది. క్షేత్రపాలకుల్లో కాలభైరవుడు పూజ జరుగుతుంది. చండీమాత యోగంలో అమ్మవారిని పూజిస్తూ రేణుకామాతను పూజిస్తూ ప్రతిష్ఠ చేయాలి. సో గౌడ బ్రాహ్మణులు పరంపరలు ఉన్న వాళ్ళకి బలి ఆచారం ఉండి మాంసాహారాన్ని స్వీకరించడం, మాంసాహారాన్ని బలి ఆచారం ద్వారా దేవతకి నైవేద్యాన్ని అర్పిస్తూ పూజించినప్పుడే అది కౌలాచారం అవుతుంది.
కౌలాచార పరంపరలో నువ్వు ప్రతిష్ఠ చేసి పూజించినప్పుడే కులదేవత అంశంలో రేణుకామాత ప్రత్యక్షంగా మనల్ని ఆశీర్వదిస్తుంది. సో ఈ సత్యాన్ని, యోగాన్ని మేము ప్రసిద్ధిలోకి తీసుకొచ్చి పోయిన సంవత్సరమే శ్రీ సిద్ధజేని మాత పీఠం తరఫున ఒక సిద్ధాచార్యుడిగా శ్రీ రేణుకామాత గ్రామదేవత కులగురు పీఠం ద్వారా రాజగోపాల్పేట్ ఎల్లమ్మ దేవస్థానాన్ని రాజయోగ సిద్ధాంతంలో యోగ సిద్ధి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇట్టి సందర్భంలో గౌడ గురుదేవతల మండపాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ సందర్భంలో నేను కొన్ని వీడియోలు చేసి అందరితో పంచుకోవడం జరిగింది. కానీ మా నిత్య పూజల్లో, వ్యవహారాల్లో ఫాలో అవుతూ గౌడ సోదరులతో డైరెక్ట్ కనెక్ట్ అయ్యి దీనికి సంబంధించిన కార్యకలాపాలని షేర్ చేసుకోవడానికి మాకు సమయం సరిపోలేదు. ఇప్పుడు ఈ సంవత్సరము మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకున్న ఈ వసంత పంచమి వేళల్లో అమ్మవారి ఆజ్ఞ ప్రకారం, కులగురువుల ఆజ్ఞ ప్రకారము శ్రీ వీరగౌడ రాజయోగ ఎల్లమ్మ కులగురు ప్రచార సమితిని మేము ఫామ్ చేస్తూ, ఒక అసోసియేషన్ని, సొసైటీని మేము ఫామ్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ రాజయోగ ఎల్లమ్మ గురుదేవతల అనుగ్రహము మన గౌడ సోదరులతో పంచుకోవాలి. వీటికి సంబంధించిన జ్ఞానాన్ని, శక్తిని, యోగసిద్ధిని, ఆచారాన్ని నలుగురికి అర్పిస్తూ, షేర్ చేసుకుంటూ, కనెక్ట్ చేస్తూ, వివిధ ఆలయాల్లో ఉన్న రేణుకామాత ఆలయాల్ని, గ్రామదేవత రూపంలో ఉన్న ఆలయాల్ని రాజయోగ సిద్ధిలో పునర్ప్రతిష్ఠ చేసుకుంటూ, అందరినీ శక్తివంతం చేసుకుంటూ, గౌడ జాతికి రాజయోగం పట్టాలన్న దృఢ సంకల్పంతో మేము ముందుకు వస్తున్నాము. సో మిత్రులారా, ఈ శుభ సందర్భంలో ఈ పీఠానికి సంబంధించిన ఈ ప్రచార సమితిని మేము ఫార్వర్డ్ చేసి ఎవరికైతే ఆధ్యాత్మికంగా రాజయోగం పొందాలి, ఆధ్యాత్మికంగా కులదేవత అనుగ్రహం పొందుతూ అట్టి సంస్కార విజ్ఞానాన్ని నేర్చుకొని ప్రాపర్గా మన కుల గురువులని, మనని రాజయోగులుగా, అంటే క్షూద్రులుగా బయట దక్షిణాచారంలో మన తెలంగాణ స్టేట్లో గౌడ సోదరుని క్షూద్రులుగా వాళ్ళ గోత్రాన్ని తీసుకుంటున్నారు. కౌండిన్య గోత్రం అని చెప్పేసరికి నేను క్షూద్ర జాతిగా వాళ్ళు అనుకుంటూ మంత్రోచ్చారణ చేస్తున్నారు. ఇది ఎంతైనా ఒప్పుకోనే విద్య కాదు ఇది. మనం ఒప్పుకోకూడదు ఇది. ఎందుకంటే మనం రాజయోగులం, మనం రాజయోగ పరంపర. సో దక్షిణాచార ఆచార్యులకు తెలియకపోవచ్చు మన పూర్వజుల క్షత్రియ బ్రాహ్మణులని. అందుకంటూ మన కులగురు పీఠాన్ని మనం ఏర్పరచుకుంటూ, మన గోత్రనామాల్ని రాజయోగ సిద్ధాంతంలో ప్రచురిస్తూ, ప్రతిష్ఠిస్తూ, మన కులదేవతల్ని కులాచార పరంపరలో రాజయోగ సిద్ధాంతంలో మనం హోమము, యోగ ప్రతిష్ఠ చేసుకుంటూ వెళ్తే మన ప్రజలు శక్తివంతులు అవుతారు, సమాజంలో ఫేమ్ అవుతారు, సంపూర్ణంగా శక్తివంతులు అవుతారు. ఎన్నో వారి యాక్టివిటీస్లో సమర్థవంతంగా వారి జీవితాల్లో సమర్థులై ఈ సొసైటీ కూడా ఒక జ్ఞానాన్ని, బాటని కూడా చూపించే అంత సమర్థతని, యోగ్యతని సంపాదించుకుంటాము. సో మిత్రులారా, ఈ సందర్భంలో మేము త్వరలోనే ఒక మీటింగ్ని, ఒక సత్సంగిని కండక్ట్ చేసి అందరినీ ఆహ్వానించుకొని ఈ యొక్క పీఠ, ఈ వీరగౌడ రాజయోగ ఎల్లమ్మ కులగురు పీఠ ప్రచార సమితికి ఉన్న గోల్స్ ఏంటి, ఈ యోగ సిద్ధి ద్వారా మనం ఎలా శక్తివంతులం అవుతాము, దీంట్లో ఉన్న ప్రోగ్రామ్స్ని మనం ఎలా పార్టిసిపేట్ చేసుకోవాలి, ఆ అమ్మవారి యోగ దీక్షలను మనం ఎలా పొందాలి అని మీతో పంచుకోవడానికి మేము త్వరలోనే ఒక సత్సంగాన్ని, మీటింగ్ని కాల్ఫర్ చేస్తున్నాము. అది మేము అనౌన్స్ చేయగానే ఈ వీడియోతో పాటు ఆ డేట్, ప్లేస్ కూడా మీకు ఫ్లైయర్ని అందరికీ ఫార్వర్డ్ చేసుకున్నాము. సో ఇది ఇవాళ రేపంతా మీడియా ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాం కాబట్టి గౌడ సోదరులారా, మీకు తెలిసిన మన గ్రూపుల్లో మాత్రం దీన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ మీకు తెలిసిన మిత్రులకి, గౌడ మిత్రులకి వారికి ఫార్వర్డ్ చేసి పంపించండి. అందువల్ల ఇది ఒక గొప్ప పుణ్యకార్యం అవుతుంది. అయితే ఇది మేము ఎవరితో పంచుకోవాలి? ఎందుకంటే సమాజంలో ఒక భక్తుడు ఉన్నప్పుడు అందరికీ దేవచేతన మీద కానీ ఆధ్యాత్మిక కార్యకలాపాల మీద నమ్మకాలు ఉండవు. సో మిత్రులారా, ఎవరికైతే హిందూ మతంలో మీరు దేవుని నమ్ముతారో, ఎవరైతే గౌడ కులంలో పుట్టి హిందూ దేవతలు మీకు యాక్సెప్ట్ చేస్తారో, ఈ పూజా విధానాలు మీకు నచ్చుతుందో, మీరు భక్తులో అట్టివారే ఈ మీటింగ్కి రండి. ఈ అసోసియేషన్లో మనం కలుద్దాము. ఎవరికైతే ఈ కులదేవత ఎల్లమ్మ, రేణుకా ఎల్లమ్మ అంటే ప్రీతి ఉందో, భక్తి ఉందో, అమ్మవారి యొక్క జ్ఞానాన్ని నేర్చుకొని ముందుకెళ్ళాలని ఉందో, అట్టి వారితోనే మేము అసోసియేట్ అవ్వగలుగుతాము.
ఎవరికైతే భక్తి ఉండాలి, ఎవరికైతే దేవుడు అంటే భక్తి ఉందో, ఎవరికైతే కులదేవత మీద నమ్మకం ఉందో వారితో కలుసుకొనే మా జ్ఞానం మేము పంచుకోగలుగుతాం. అంతేగాని మీకు ఇఫ్ యు ఆర్ నాట్ స్పిరిచువల్ పర్సన్, మీకు దేవుడి మీద భక్తిగా నమ్మకం లేనప్పుడు ఈ మీటింగ్లో మేము మీతో పంచుకొని ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఈ యూట్యూబ్ ద్వారా, ఈ వీడియో ద్వారా గౌడ మెంబర్కి సంబంధించిన అన్ని రకాల వాట్సాప్ గ్రూప్స్లో మేము పెట్టినా మేము ఎవరితో కనెక్ట్ కాగలుగుతాము? దేవుడు అంటే నమ్మకున్న వాళ్ళతోనే, ఈ ఆధ్యాత్మిక పూజా పునస్కారాలు, దేవాలయాలంటే ఇష్టం ఉన్న వాళ్ళతోనే మేము ముందుకెళ్తాము మిత్రులారా. సో మన గౌడ కులంలోనున్న పెద్దలకి, భక్తులకి కులదేవత అనుగ్రహం పొందాలి, మన పూర్వీకుల నుంచి వచ్చిన రిచువల్స్ నేర్చుకోవాలి, కులగురు పీఠాన్ని డెవలప్ చేసుకోవాలి, మనము కూడా రాజయోగ సిద్ధి పొంది అద్భుతంగా ముందుకు వెళ్ళాలనుకున్న గౌడ సోదరులందరికీ శ్రీ వీరగౌడ రాజయోగ ఎల్లమ్మ కులగురు పీఠ ప్రచార సమితి తరఫున ఇదే మీకు నేను ఆహ్వానం పలుకుతున్నాను. మీరందరూ కూడా మీ సమయాన్ని వెచ్చించి ఒకసారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మేము ఓపెన్ చేసే ఈ ప్రచార సమితికి మీరందరూ వచ్చి మెంబర్స్ అయ్యి పీఠం అండ్ ప్రచార సమితి యొక్క లక్ష్యాలని మీరు పంచుకొని నలుగురికి పంచుతూ మనం శక్తివంతం అవుతూ మన జాతిని శక్తివంతం చేస్తూ ముందుకెళ్దాం. జై గురుదత్త, జై భగవాన్ పరశురామ, జై రేణుకామాత, జై గురుగౌడ, జై వీరగౌడ.